హైదరాబాద్లో మరోసారి క్యాసినో కలకలం రేపింది. అయితే ఎప్పటిలాగే ఆ కీలక నేత పేరు బయటకొచ్చింది. ఇంతకీ ఈ క్యాసినోకు ఆ నేతకు సంబంధం ఏంటి? అసలు మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఏం జరిగింది? కెసినో, కేటీఆర్ ఈ రెండు పదాలకు ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే తెలంగాణలో ఎక్కడ కెసినో రైడ్స్ జరిగినా దానికి మాజీ మంత్రి గారితో లింక్ కనిపించడం కామన్ గా మారింది. మొయినాబాద్ కెసినో కేసులోనూ అదే జరిగింది. కావాలంటే ఇది చూడండి. ఫోటో చూశారుగా, ఇప్పుడు ఈ విజువల్ చూడండి. ఇక్కడ ముఖానికి మాస్క్ పెట్టుకుని అటు ఇటు తిరుగుతున్న వ్యక్తి, ఇక్కడ కేటీఆర్ పక్కనున్న వ్యక్తి ఒక్కరే. అతడే కెసినో నిర్వాహకుడు శివకుమార్ వర్మ. అతను కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది. ఇప్పుడు వీరిద్దరి ఫోటోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఈ కెసినో కథ ఏంటంటే, నిన్న రాత్రికి ఒక ఇన్పుట్ వచ్చింది. దాని మీద మన ఎస్ఓటి రాజేంద్ర నగర్ టీం అండ్ మొయినాబాద్ పోలీసులు అందరూ కలిసి ఒక ఫామ్ హౌస్లో, తోలుకట్ట దగ్గర ఉన్న ఫామ్ హౌస్లోకి వెళ్ళి అక్కడ రైడ్ చేయడం జరిగింది. కోళ్ల పందాలు జరుగుతున్నాయి అని చెప్పే ఇన్ఫర్మేషన్ మీద మన వాళ్ళు వెళ్ళారు. ఏదో 4-5 2 కోళ్ళు ఉంటాయి అనుకున్నాం. ఫస్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత అర్థమైంది అది చాలా ఆర్గనైజ్డ్గా టెంట్ వేసి, తర్వాత ఒక రింగ్ వేసి, చుట్టూతర ఆడియన్స్ కోసం చైర్స్, వాటర్ బాటిల్స్ అన్నీ పెట్టుకొని ఏపీలో మనం చూస్తుంటాం, అదేవిధంగా అక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీంట్లో శివకుమార్ వర్మ ఎలియాస్ గబ్బర్ సింగ్ అని చెప్పి అక్కడ గోదావరి జిల్లా ఇతను ఆర్గనైజ్ చేశాడని మనకు ప్రాథమికంగా తెలిసింది. అతని కన్ఫెషన్లో కూడా అదే వచ్చింది. నిన్న 64 మెంబర్స్ని టోటల్గా అరెస్ట్ చేయడం జరిగింది. అది సంగతి. శివకుమార్ వర్మ దీన్ని ఆర్గనైజ్ చేశారు. అక్కడ కోళ్ల పందాలతో పాటు జూదం ఆడుతున్నారు. అది కూడా చాలా ఆర్గనైజ్డ్ గా. నిర్వాహకులను, పాల్గొన్న వారిని ఇలా అందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఈ కేసులో మరో కోణానికి వద్దాం. ఈ పందాలు, కెసినోలు నిర్వహిస్తున్నది ఎక్కడ? ఆ ఫామ్ హౌస్ ఎవరిది? నిషేధం ఉందని తెలిసినా వీటిని నిర్వహించే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం బీఆర్ఎస్ అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ ఘనకార్యాలకు ఉపయోగించిన ఫామ్ హౌస్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిది కాబట్టి. ఈ ఫామ్ హౌస్ ఉన్న ఫస్ట్ చెన్నకేశవ అంటే రైతుల దగ్గర ఉన్నాడు. చెన్నకేశవ అంటే రైతుల దగ్గర ఉన్న తర్వాత 2-3 years బ్యాక్ అనుకుంటాం జాదా, అది మళ్ళీ వేరేళ్ళు కొన్నారనమాట. అది తర్వాత తెలిసింది శ్రీనివాస్ రెడ్డి గారు ఏదో కొన్నారని చెప్పేసి. అవునండి, సో అతడే కొన్నారని చెప్పేసి విన్నాం. తోల్కట్టలోని సర్వే నెంబర్ 165లో 10 ఎకరాల్లో ఉంటుంది ఎమ్మెల్సీ పోచంపల్లి ఫామ్ హౌస్. పక్కా సమాచారంతో అక్కడికి వెళ్లి తనిఖీలు చేశారు పోలీసులు. ₹1 కోటి విలువైన కెసినో కాయిన్స్, 30 లక్షల రూపాయల నగదు, పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. జూదమాడుతున్న 64 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇంత పక్కాగా, దర్జాగా ఆర్గనైజ్ చేయడం వెనుక బీఆర్ఎస్ పెద్దల అండదండలున్నట్టు కనిపిస్తుందన్న ప్రచారం మొదలైంది. ఈ ఫామ్ హౌస్ యజమాని శ్రీనివాస్ రెడ్డికి ఆర్గనైజర్ శివకుమార్ వర్మకు ఏమైనా సంబంధముందా అని పోలీసులు ఆరా తీస్తున్న సమయంలోనే అతడికి ఏకంగా కేటీఆర్ తో సంబంధమున్నట్టు తేలింది. కుమార్ వర్మ కేటీఆర్ కు సన్నిహితుడని తేలింది. వారిద్దరి ఫోటోలు కూడా బయటకొచ్చాయి. తాను కెసినో నిర్వహిస్తున్నది ఎమ్మెల్సీ ఫామ్ హౌస్ అని, అటువైపు ఎవ్వరూ కన్నెత్తి చూడనంటూ కెసినో ఆడిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటికీ చాలా సార్లు అక్కడ కోడి పందాలు, పేకాట ఆడించినట్టు చెప్తున్నారు. మా ఏరియాలో అంటే మా ఊరికి మంచి పేరు ఉందండి. మా ఊరు ఎట్లా అంటే డీసెంట్ గా ఉంటది, ప్లేసింగ్ కూడా అంటే ఏరియా మంచిగా కూల్ అండ్ చల్లగా ఉంటది కాబట్టి చాలా మంది పెద్ద వాళ్ళు ఇక్కడ కొనుక్కొని ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. లోపల ఏం జరుగుతుందంటే మాకు పర్మిషన్ ఉండదు కదా, నేను గ్రామ సర్పంచ్గా చేశాను కాబట్టి. సో వీళ్ళంతా కొంత పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఎవరు వాళ్ళకి ఫామ్ హౌస్ లాగా కొనుక్కొని ఫామ్ హౌస్ కట్టుకోవడం జరిగింది. సో దాంట్లో మాకు ఎంట్రీ లేదు కాబట్టి లోపల ఏం జరుగుతుందంటే ఇట్లా ఇది 2-3 సార్లు మా ఊరు బ్లేమ్ కావడం. ఈ బ్లేమ్ కావడం ఎట్లా అంటే ఈశ్వరి ఇల్లీగల్ ప్రోగ్రాంలు చేయడం వల్ల ఊరి పేరు బదలామవుతుంది. ఇలా అసాంఘిక కార్యకలాపాలకు ఫామ్ హౌస్లను కేరాఫ్ గా మార్చడం ఇది మొదటిసారి కాదని చెప్పాలి. ఇప్పటికే మనం చూసాం కేటీఆర్ బావమర్ది ఫామ్ హౌస్ లో జరిగిన తతంగం. ఇప్పుడేమో ఇలా కెసినో కింగ్ తో ఉన్న బంధం బయటపడింది. ఈ కెసినో లింకులపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. చూద్దాం ఇంకెవరెవరి పేర్లు బయటకొస్తాయో.